మటన్ అయిపోయింది, కూల్ వాటర్ అయిపోయింది, 10,000 ప్రైజ్లు అయిపోయినాయి, మీ అమ్మాయి నాన్నకి చెప్పారు. ఇంకేమున్నాయి? ఏమన్నా వండింది ఇప్పుడు వంట ఉంది రెడీగా, మనం తినే ఎంజాయ్ చేయాలి కదా. బరాబర్ తినాల్సిందే, ఎగరాల్సిందే, ఆడాల్సిందే, కొట్టాల్సిందే, లాస్ట్కి చదువుకునేది కూడా పోటీ పడి. ఈ హాస్టల్లో వాళ్ళతో కాదు, ఎవరితో పోటీ పడాలి? ప్రపంచంతో, మన ఊరితో కాదు. మన ఎవరికైనా తక్కువ, ఎవరికంటే ఎవరైనా మాట్లాడుతున్నారు. 19th టేబుల్ పై నుంచి కాదు, కింద నుంచి గెలవగలుగుతారా? 19th 19 లెక్క ఉల్టా కింద నుంచి ఎవరన్నా చెప్పగలిగితే డాన్స్ మీద రండి. పై నుంచి కాదు, కింద నుంచి, ఇంక్లూడింగ్ అందరూ ఎవరైనా, లేకపోతే మాట్లాడద్దు. చూసైనా ఆకుడు చదవగలుగుతారా? కింద నుంచి పైకి రాదు. ఎందుకు రాదు? ఏదైనా సాధించగలం కదా మనం, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు ఎవరన్నా. కాబట్టి ఒక 10 నిమిషాలు వినండి. 8th క్లాస్ 9th 7th 8th అర్థం కాదు, 10th క్లాస్ పిల్లలు మిగతా ముందు కూడా. మీరు మాట్లాడకుండా ఉంటే 3 నిమిషాలు ముగిద్దాం, మాట్లాడితే 15 నిమిషాలు మాట్లాడదాం. ఏ ఒక్కళ్ళు మాట్లాడినా 20 నిమిషాలు మాట్లాడుతున్నాం. అందరు సార్ భోజనం వీడి స్మెల్ వస్తుంది కదా, ఆకలి అవుతుంది. ఈ ముచ్చలు దేని వరకు వస్తాయి? చదువుకొని పడుకొని పొద్దున్న చదువుకోవచ్చు. చూడండి, పేపర్లు అంటే చింపేసిన ఎంజాయ్మెంట్ చేయాల్సిందే కంపల్సరీ. డాన్స్ వేయాలా? ఇంకా సినిమాలు పెట్టలేదా? పెట్టాలా? అమ్మాయిల హాస్టల్లో మనకంటే ఎక్కువ కూర్చున్నారు, మనం వాళ్ళకంటే ఒక ముందు ఉండాలి. కాబట్టి ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉండండి అందరూ. ఈనాటి బి అండ్ సి హాస్టల్ 2 హాస్టల్స్ కదా మీ? ఈ 3 హాస్టల్సా? ఆనంద నిలయం కూడా ఉంది. 3 హాస్టల్స్ లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏం చెప్పాలి? ముందు మంచిగా చదువుకునేది, లాస్ట్కి మంచిగా తినాలి, శుభ్రంగా ఉండాలి, అల్లరి చేయాల్సిందే, గొడవలు పెట్టుకోవాల్సిందే, కొట్టుకోవాల్సిందే, వీటన్నిటికంటే ఎక్కువ చదువుకోవాలి. లాస్ట్ అది. ఇవన్నీ ఎంజాయ్మెంట్ వాటిల్లో ఉండాలా, వీటిల్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. మన ఊళ్ళో మనమే ఉండాలా, జిల్లాలో మనం ఉండాలా, స్టేట్ లో మనం ఉండాలా. అమెరికా మనకంటే పెద్ద గొప్పది కాదు, వాళ్ళే మన దగ్గర రావాలి, మనం అక్కడ ఇవ్వడం కాదు. అంత పకడ్బందీగా ఉండాలి. అట్లా మిమ్మల్ని ఈ హాస్టల్లో మీ అందరికీ పోషణ చూస్తున్న మీ హెడ్ సత్యనారాయణ తెలుసు కదా, మీకు చికెన్ పంపించేది, అన్ని పంపించేది, మీకు పని చేసేది అంతా సత్యనారాయణ డీడీ గారు. కింద నుంచి మీలాగానే ఇట్లా మీలా కింద కూర్చొని హాస్టల్లో చదువుకొని ఆఫీసులుగా వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఇట్లా మీలాగా 600 మంది చదివితే అందరూ చదువుకొని కష్టపడ్డ వాళ్ళే పైకి వచ్చారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళల్లో మళ్ళీ అరుస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? విలేజ్లో లుంగి కట్టుకొని పైదాకా లుంగి గుంజి రాతి కట్ల మీద కూర్చొని బీడీలు తాగుతుంటారు. అవునా కాదా? అప్పుడు వాళ్ళు కష్టపడలే, ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు కష్టపడితే డయాస్ మీదకి వస్తారు, కార్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, మీరే రాజేయవచ్చు. మీరు చెప్పినట్టే మీ ఊళ్ళో ఉన్న మీ దోస్తులందరూ సహాయం చేయొచ్చు. చేస్తారా? కాబట్టి నేను ఎత్తి తీసుకొచ్చినా నన్ను మాట్లాడేట్లే, మీరు ముచ్చట పెడుతున్నారు. వేదిక మీద మీ జిల్లా అధికారి సత్యనారాయణ గారికి, అదేవిధంగా 3 హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రుక్మారావు గారు, స్టాలిన్ గారు, 2టికి స్టాలిన్ గారు, అదేవిధంగా వేదిక మీద నా విజయ్ గారు, వరలక్ష్మి గారు, మీ డిపార్ట్మెంట్, ముఖ్యంగా అందరికంటే మీకు పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, ఇంకా మీ కిందన్న
ఏ కుక్ అంటారు, ఏమంటారు, కుక్కు, వర్కర్, వాచ్మెన్, మీరు వాళ్ళతో కూడుకుంటారు. వాళ్ళకి తర్వాత వేదిక మీద ఉన్న మీడియా మిత్రులు, మిమ్మల్ని మీ అధికారులు సరిగా చూడకపోతే వీడియోలు పట్టుకొని రెడీగా ఉంటారు మా పిల్లలకి అన్యాయం జరుగుతుందని. పూర్తి రక్షణ, ఒక రకంగా గన్ను పట్టుకొని మిమ్మల్ని సేఫ్టీగా పెడుతున్న పోలీస్ ఎట్లనో మీడియా మిత్రులు కూడా అట్లా. మీడియా మిత్రులకి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన గిరిజన అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ గారు, వేలాది గారు చెప్పింది కదా, నేను మీలాగానే వచ్చిన పైకి వచ్చిన ఎన్ని అట్లా మీరు చెప్పగలగాలి. ఇంగ్లీష్ రాకపోయినా ఇబ్బంది లేదు, నేర్చుకోవచ్చు. ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు. ఏది సాధ్యం కాదు లేదు. కొద్దిగా కష్టపడాలి. ఆ కష్టంలో మన ఇష్టం ఉండాలి. ఇష్టపడి కష్టపడాలి. ఏదైనా వస్తుంది. దేంతో వస్తుంది నాకు? ఏదైనా ఆస్తి పోద్ది, గుడ్డలు వేసుకున్న గుడ్డలు తిరిగిపోతాయి, కారు పాడైద్ది, మోటార్ సైకిల్ పాడైద్ది, సెల్ ఫోన్ ఖరాబ్ అవుద్ది. పాడు కాకుండా మన దగ్గర పర్మనెంట్ గా ఉండేది ఎక్కడ పోయినా ఏంటది? అది ఒక్కటి మన ఎమ్మటి ఉంటే అన్ని వస్తాయి. దానికి రోజుకి 4-5 గంటలన్నా పెట్టండి టైం. ఇష్టపడి చదివితే 5 గంటలు చాలు. ఇప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు పూర్తిగా, ఇందాక మా విజయవాడ నుంచి ప్రత్యేకంగా అట్లూరి గారు వచ్చారు, విన్నారా? ఏమైనా అర్థమైందా? మాలాగానే చికెన్ మటన్ ముచ్చట్లా అనిపించిందా? మీకోసం ఎగ్జామ్ ఎట్లా రాయాలను, ఎగ్జామ్ లో ప్లాన్డ్ గా తెలివిగా కొద్ది కష్టపడి మీ టీచర్ చెప్పినట్టుగా, మీ వార్డెన్ చెప్పినట్టుగా, మన అట్లూరి గారు చెప్పినట్టుగా రాస్తే మార్కులు ఎక్కువ వస్తాయి. మీ తెలివికి ప్రామాణికం ఏంటి? కొలత మార్కులే. అవి మనకు బాగా రావాలి. ఫెయిల్ అయినా వెనకాల ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు చాలా మంది కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయి తర్వాత పాస్ అయి పెద్ద అధికారులు అయిన వాళ్ళే. ఫెయిల్ అయినా భయపడద్దు. రన్నింగ్ రేస్ లో ఇద్దరే ఫస్ట్ సెకండ్ ఉంటారు. 100 మంది ఉరికారనుకోండి, మీరు ఎంతమంది ఫస్ట్ సెకండ్ ఉంటారు? ఇద్దరే. వాళ్ళిద్దరే మనగాళ్ళ. మళ్ళీ పెడితే మళ్ళీ ఒక ఇద్దరు వస్తారు. మళ్ళీ పెడితే ఎవరు ఎవరికంటే తక్కువ కాదు. అస్సలు అడగబడద్దు. చదువులో మార్కులు తక్కువ వచ్చినా, ఒకవేళ జనం దగ్గర ఫెయిల్ అయినా మన ప్రయత్నం మనం చేయాల్సిందే. అర్థమైంది కదా? ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన అతిథులు తెలుసా ఎవరో? మీలాగా హాస్టల్లో ఉండి టీఎన్జిఓస్ అంటే తెలుసా? నాన్ గెజిటెడ్ అధికారులు అంటే వాళ్ళు అధికారులే, గెజిటెడ్ అధికారులన్నా వాళ్ళు అధికారులే, మీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా అధికారులే. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన టీఎన్జిఓస్ అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్ గారు, ఎంతమంది అయితే అంతమంది అని వాళ్ళ సంఘం తరఫున ఆయన తరఫున 10,000 ప్రకటించండు. ఎంతమంది తెచ్చుకుంటారు? 42 మందిలో చేతులు ఎత్తారా? 10,000 ఒక్క పైసా కూడా పోనీయద్దు. ఈసారి హాస్టల్కి వచ్చి డిక్లేర్ చేయడానికి భయపడాలి. 2 చేతులు ఎత్తే 2 10,000. ఎట్టి పరిస్థితుల్లో 10,000 రూపాయలు పోనీయద్దు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవ్వాలి. కింద వార్డెన్స్ కూడా కూల్ వాటర్ చెప్పారు, అవి కూడా కావాలి. వారి అధ్యక్ష కార్యదర్శి గుంటుపల్లి శ్రీని గారికి, కొడే శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్ గారికి, జాయింట్ సెక్రటరీ కాళూ శ్రీకాంత్ గారికి, మరో జాయింట్ సెక్రటరీ అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రవూబ్ గారు మీ జిల్లా అధికారిగా ఉన్న, డివిజన్ స్థాయి అధికారిగా ఉన్న మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షణ రవూబ్ గారికి, అస్లాం గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా, పిల్లలకి ఒక్కటే మీకు చెప్పేది, మీరు బాగా కష్టపడి, మీకు ఈ ముందు బ్యాచ్కి అర్థం కాదు, 7వ తరగతి నుంచిందా? 3 ఎంత మందిలో చేతులు ఎత్తండి. నిద్రపోతే ఇద్దరేనా? 4 5 6 మనం బాగున్నాం. 7 8 సమానం మందిరా? 9 10
ఓకే ఓకే రైట్. మీకు వేరే చెప్పినా ఇప్పుడు మీ వేరే సరిపోదు. మేము ఏది చెప్పినా మీడియా కోసమను మాకు చెప్పుకోవడానికే ఒక్కటే మీకు చెప్పేది, బాగా కష్టపడండి. ఒకరు అర్థం కాకపోతే అడగండి. ఇంగ్లీష్ రాకుండా తెలుగు చదవండి. ఈ డయాస్ మీద ఉన్నవాళ్ళు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఫస్ట్ ఎవరికి ఇంగ్లీష్ రాదు, హిందీ కూడా రాదు, తెలుగే వస్తుంది. చదవంగా అన్ని వస్తాయి. ఫస్ట్ ఈ హాస్టల్కి వచ్చినప్పుడు భయం అయిందా లేదా? వినాలి అందరూ. ఫస్ట్ ఈ హాస్టల్లోకి వచ్చినప్పుడు భయం అయిందా లేదా? ఇప్పుడు భయం ఉందా? ఎందుకు లేదు? అన్ని అంతే కదా. మన సబ్జెక్ట్ అయినంతే, లెక్కలైనంతే, ఎక్కాలైనంతే, ఇంగ్లీష్ అయినంతే, హిందీ అయినంతే, ఉద్యోగం అయినా అంతే. ఫస్ట్ స్టార్టింగ్ భయం ఉంటది, అస్సలు భయపడద్దు. భయానికే మన చూస్తే భయం కలగాల. తప్పు చేయొద్దు. తప్పు చేయొచ్చా? అబద్ధం ఈ మూడు కనుక మీ దగ్గర ఉంటే సక్సెస్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడద్దు, తప్పు చేయొద్దు. తప్పు చేస్తే ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటున్నారు తెలుసా? ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి? వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఎందుకు తెలుసా? మన దగ్గర నెగ్లిజెన్సీ ఉంది. ఆటలు ఆడుతున్నాం మంచిదే, పాటలు పాడుతున్నాం, కొంతమంది సినిమా యాక్టర్ కావాలని ఉంటుంది, కొంతమందికి రాజకీయాలు లీడర్షిప్ చేయాలంటుంది ఊళ్ళో మన నాయనలాగా, కొంతమందికి వేరే బిజినెస్ లో ఉండాలని ఉంటుంది, ఆటో కావాలని ఉంటుంది కొంతమందికి, కొంతమంది టీచర్ కావాలని ఉంటుంది. తప్పేం కాదు, టీచర్ కావాలని ఉంటుంది, హాస్టల్ వార్డెన్ కావాలని ఉంటుంది, కొంతమంది పోలీస్ ఉద్యోగం చేయాలంటుంది, కొంతమంది లాయర్లు చేయాలంటుంది, కొంతమంది డాక్టర్లు కావాలంటుంది. కానీ అమ్మాయిలు కూడా పట్టుదల అబ్బాయిలు ఉండట్లేదు. మీకు కూడా ఉండాలి. మనకంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎక్కువ సంపాదిస్తున్నారు. మీరు కూడా అదే చేయాలి. మన ఇంటికాడ మన నాయన కంటే అమ్మ ఎక్కువ పని చేస్తారు తెలుసా? మీకు అర్థమవుతుందా? మన అమ్మ మన నాయన కంటే మనకు వండి పెడుతుంది, మన ఆరోగ్యం చూస్తుంది, మన ఎత్తుకుంటుంది, మనకి అన్ని అవసరాలు తీరుస్తుంది, పొలం పనికి పోద్ది, కూలి పనికి పోద్ది, మనం అందరికి పెట్టిన తర్వాత తింటుంది. అవునా కాదా? ఒక లేకపోతే తినకుండా పడుకుంటుంది. ఇవన్నీ చేసే దేనికి? మీరు బాగా కష్టపడి చదివి బాగా పైసలు సంపాదించి వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత బాగా చూసుకుంటారని. చూసుకుంటారా మీరు? మీరు కాదు, ఇళ్ల కాడ మన నాయన మన అమ్మమ్మని తాతయ్యని మన నాయనమ్మని తాతయ్య చూస్తున్నారా? చూడాలి. చూడరు చాలా వరకు. ఇవన్నీ కూడా క్రమశిక్షణలో భాగం. ఆ క్రమశిక్షణ నేర్చుకోవడానికే ఇక్కడ హాస్టల్. ఇందులో మీకు సీట్ రావడం, ఇక్కడ ఉండటం కూడా మీ అదృష్టమా కాదా? ఖమ్మం నడి ఒడ్డులో హాస్టల్ రూములు ఉన్నాయి, గతంలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి కరెంటు కూడా లేదు, ఫ్యాన్ లేదు, చలికాలం చెద్దలు లేవు, నీళ్లు మంచినీళ్ళు తాగడానికి లేవు, బలపం లేదు, పలక లేదు, పెన్ను లేదు, బుక్ కూడా ఒకటే బుక్ ఉంటే హాస్టల్లో అందరూ చదువుకోవాలి, ఒక్కొక్క పేపర్ చూపి చదువుకోవాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాయిగా. మనకు లేక కూర్చోడానికి కుర్చీ కూడా ఉంది. మా టైంలో బెంచీ రావడానికి 10వ క్లాసు కూడా బెంచీలో కూర్చోలే. సగం మంది జీన్ ప్యాంట్లు వేశారు ఇక్కడ. నేను ఇంటర్మీడియట్ కూడా నిక్కర మీద పోయినా, నిక్కరే. టీ షర్ట్ అంటే మాకు తెలియదు. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉండాలా వద్దా? బరాబర్గా ఉండాలా. బెంచీ కాదు, స్టూల్ ఉండాలా, ఫ్యాన్ ఉండాలా, లైట్ ఉండాలా, ఏసీ ఉండాలి మనకి. కానీ దాంతో పాటు ఏముండాలా? అది లేకపోతే ఏమవుతాం? మళ్ళీ మన ఊళ్ళో రాతి కట్ట మీద సర్కారుతో కప్ప కింద లుంగి పై గుంజుకొని బిడిలు అవుతాం, లేకపోతే ఆటో తోలుతాం, లేకపోతే దొంగతనాలు చేస్తాం, పోలీస్ స్టేషన్ లో మనకు కుమ్ముతారు. అదే చదువుకుంటే మనమే పోలీస్ స్టేషన్ లో తాళేదారుగా ఉంటాం, మనమే కలెక్టర్గా ఉంటాం, మనమే అధికారిగా ఉంటాం, ఎంఆర్ఓ ఉంటాం, పంచాయత్ సెక్రటరీగా ఉంటాం, ఎంపీడీగా ఉంటాం. ఉంటావా లేదా?
ఇవన్నీ ఉంటేనే మీరు సాధించినట్టు. లేకుండా ఇవన్నీ మీరు ఇక్కడ నుండి చదవకుండా ఇంటికి వెళ్తే అమ్మా నాన్నకి మోసం చేసినట్టు. చేస్తారా లేదా? అందరూ ఒక్కసారి రెండు చేతులు అందరూ ఎత్తి, అది ఎవరి మీద చెప్తున్నారు? ఇది మన అమ్మా నాన్న కోసం. సాధిస్తామని చెప్పాలి. సాధించిన తర్వాతనే ఇంటికి వెళ్తాం. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, చాలా యాక్టివ్గా ఉన్నారు అందరు కూడా. అదేగా కొట్టింది మీరు, ఒప్పుకోవాలి. కొట్టాలి, అట్లా కొడితేనే కరెక్ట్. లేదా నేను వదిలి పెడతానా? కొట్టాల. కాబట్టి అందరికీ మళ్ళీ మరొకసారి మీ హాస్టల్ వార్షికోత్సవ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందులో ఉన్న మొత్తం 300 మంది కూడా సక్సెస్ కావాలి. ఈ హాస్టల్ పేరు కావాలి. మళ్ళీ మీరు పెద్దోళ్ళై మీ తల్లిదండ్రులకి, హాస్టల్కి, మన జిల్లాకు కూడా పేరు కావాలని కోరుకుంటూ నెక్స్ట్ మేము క్లోజ్ చేస్తాం. ఎంజాయ్ చేయండి. ఎక్కువ